ప్రెస్ ద లార్డ్ నిజమైన స్వరం జూలై 2, 2026 హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్యలు. ప్రసక్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నాను. జకర్యా గ్రంథము 3వ అధ్యాయం 4వ వచనం. ప్రియమైన దేవుని వారలారా, జకర్యా గారికి దర్శనంలో ఒక దూత కనపడుతుంది. అలాగే యెహోషువ నిలవబడుటయు, యెహోషువ మీద సాతాను ఫిర్యాదు చేయటానికి నిలబడుటయు కనబడిందంట. అయితే దేవుడు కూడా సాతానును గద్దించి, యెరూషలేమును కోరుకును యెహోవా నిన్ను గద్దించును, ఇతడు అగ్నిలో నుండి తీసిన కొరవ వలనే ఉన్నాడు కదా అని యెహోవా దూత సాతానుతో అనెను. ప్రియమైన దేవుని వారలారా, దేవుడు యెహోషువకు ప్రసక్తమైన వస్త్రాలు ధరించి, తెల్లని పాగా ధరించి, ఇదిగో నేను నీకు అధికారాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతున్నాను. అయితే నేను నీకు ఆజ్ఞాపించినవన్నీ కూడా మరి నడుచుకోవాలి. కాబట్టి నీ దోషాన్ని నేను తీసివేస్తున్నాను. నిన్ను పవిత్రులుగా, పరిశుద్ధునిగా చేస్తున్నాను. ఇదిగో నీకు ఈ అధికారాన్ని ఇవ్వడానికి నేను ఇష్టపడుతుండగా దానికి తగినట్లుగా నీకు నేను ఇచ్చిన దాన్ని భద్రం చేసుకో అన్నట్లుగా దేవుడు యెహోషువతో మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని వారలారా, ఈరోజు మన మీద కూడా అపవాది ఫిర్యాదు చేయటానికి పరలోకంలో ఎదురు చూస్తుందట. రాత్రింబగలు మనం చూసినట్లయితే ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనంలో చూడండి. మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగ చెప్పుట వింటిని, రాత్రింబగలు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు గనుక ఇప్పుడు రక్షణయు, శక్తియు, రాజ్యమును మన దేవుని వాయును, ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తుదాయను. ప్రియమైన దేవుని వారలారా, ఇప్పుడు మన మీద నేరము మోపటానికి అపవాదికి మనము అవకాశం ఇవ్వకుండానట్లుగా ప్రభు మనకిచ్చినటువంటి ఆ రక్షణ వస్త్రము మీద ఏమాత్రము మరక అనేది కనపడకుండా మనం ఎంత జాగ్రత్తగా దానిని కాపాడుకోవాలో యెహోషువతో చెప్పినట్లుగా మరి అతనికి ఇచ్చిన దానిని భద్రంగా కాపాడుకోవాలంట. మనకిచ్చిన దానిని మనం కూడా భద్రంగా కాపాడుకోవాలి. అపవాది ఎవరిని మృంగుదేమా అని ఎదురు చూస్తున్నాడు. దేవుని ఎదుట ఎవరి మీద నేరము మోపాలా అని రాత్రింబగళ్ళు ఎదురు చూస్తున్నాడంట. వాడికి ఆ అవకాశం మనం ఇవ్వకూడదని దేవుడు ఇష్టపడుతున్నాడు. అలాగే మన పక్షాన మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా వ్యాజ్యమాడుతూ దేవుని దగ్గర విజ్ఞాపన చేస్తున్నట్లుగా మనము చూస్తాము. కాబట్టి ఇంతటి రక్షణ భాగ్యాన్ని దేవుడు మనకిచ్చి మన దోషాన్నంతటిని తీసివేసి ఆయన వారసులుగా చేసుకున్నప్పుడు ఆయన ఇష్టపడినటువంటి తన బిడ్డల మీద ఎవరు నేరము మోపినా దేవుడు ఇష్టపడడు. కాబట్టి సాతానును మనం ఎదిరించేవారుగా ఉండాలి, దేవుణ్ణి గెలిపించేవారుగా ఉండాలి, మన రక్షణను మనం కాపాడుకునేవారుగా ఉండాలి, మన యొక్క కిరీటమును ఎవడునూ అపహరించకుండా చూసుకోవాలి. ఎలాంటి ఉద్దేశాన్ని కలిగి మనము మన విశ్వాసయాత్రలో బతకాలని ఈ వాక్యం మనందరి జీవితంలో దేవుడు ఫలింపచేయాలని ఆశిస్తున్న వారు దైవజనులు బ్రదర్ నెహెమియా గారు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంఘం వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.